ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంఘ కాపరులు, సేవకులు సొంత ఆలయాలు లేక ఎంతో బాధపడుతున్నారు. ఆర్థికంగా ఉన్న సేవకులు ఇలాంటి సేవకులకు సహాయం చేయడానికి సిద్ధాంతాలు అడ్డుపడతాయి. నా అనే ఆధిపత్య పోరులో ఎవరి సంఘాలు వాళ్ళు కట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆలయం నిర్మించడం కోసం సేవకుడు చాలా కష్టాలు పడుతున్నాడు. కాబట్టి గ్లోబల్ ఎలక్ట్రో టెక్నిక్స్ అనే మా సంస్థ బీద సేవకుల కోసం చాలా తక్కువ బడ్జెట్లో చర్చ్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. చక్రాల పైన దేవుని ఆలయాన్ని నిర్మిస్తాం. అది 3 సైజుల్లో మీకు నిర్మించడం జరుగుతుంది. 8 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడుగుతో ఒక ఆలయాన్ని నిర్మిస్తాం. దీని నిమిత్తం 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2వ సైజు 8 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడుగు ఉంటుంది. దీని ఖర్చు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 3వ సైజు 8 అడుగుల వెడల్పు, 20 అడుగులు పొడుగు ఉంటుంది. దీనికి 2,50,000 ఖర్చు అవుతుంది. చక్రాల పైన దేవుని ఆలయం ఉండడం వల్ల వచ్చే ఉపయోగాలు: బీద సేవకుడికి స్థలం కొనుక్కునే ఆర్థిక స్తోమత లేనప్పుడు ఆ గ్రామంలో ఒక స్థలాన్ని అద్దెకి తీసుకోవచ్చు. అద్దెకి తీసుకున్న ఆ స్థలంలో ఆలయం కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యజమాని వీళ్ళు ఖాళీ చేస్తారో లేదో అని భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్రాలపై దేవుని ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆ యజమాని నేను ఖాళీ చేయమన్నప్పుడు ఈ చక్రాలు ఉన్న ఈ ఆలయాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తారనే నమ్మకంతో భయపడకుండా ఆ స్థలాన్ని అద్దెకిచ్చే అవకాశం ఉంటుంది. సోలార్ సదుపాయంతో నిత్యము పవర్ సప్లై ఉంటుంది, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, ఇంటీరియర్ అకాస్టిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ ఎలక్ట్రో టెక్నిక్స్ అనే మా సంస్థ ఇది వ్యాపారం నిమిత్తం చేయటం లేదు. బీద సేవకుల కోసం ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మన పిల్లలకు ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు బీద సేవకుల పిల్లల్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఖరీదైన వస్తువులను కొన్నప్పుడు సేవకుల్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను క్రైస్తవుడను అని చెప్పుకునే ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి ఆలయాలు నిర్మించడానికి ముందుకు రావాలి. ఇది విన్న తర్వాత మీ హృదయంలో ప్రేరేపణ కలిగితే, మీ విరాళాలు మాకు అందించగలిగితే బీద సేవకుల కొరకు ఇలాంటి ఆలయాన్ని నిర్మించి మీ పేరు మీద వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సేవకుడే కట్టించుకునే స్తోమత ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఒక ఆలయాన్ని మీకు నిర్మించి అప్పగిస్తాము. క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం, ఆత్మల్ని రక్షిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.